హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? పటాస్ ప్రవీణ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మరి నేను ఇప్పుడు ఎక్కడున్నానంటే మా ఊరికి వచ్చిన. మా ఊరు తెలుసు మీకు అందరికి, శ్రీరామగిరి వెంకటాపురం నెల్కూదురు మండల్ మైబాద్. అంటే ఇదివరకు వరంగల్ డిస్టిక్ ఉండే, ఇప్పుడు మైబాద్ అయింది. ఇప్పుడు ఏం చేస్తానంటే మా హోమ్ టూర్ చేస్తాను. ఇన్ని రోజులు మీకోసం నేను రూమ్ టూర్, నేను ఏ రూమ్ షిఫ్ట్ అయితే ఆ రూమ్ టూర్ చేసిన. ఇప్పుడు మీకోసం హోమ్ టూర్ చేస్తాను, రండి చూద్దాం. మరి మా ఇంటికి పోతానికి మాత్రం పెద్ద నేను కారు కొనుక్కున్నా కానీ నా కారు లోపలికి పోదు, ఎందుకంటే బయటనే ఉంటుంది ఇటు రోడ్డు మీద. ఇది మా ఇంటికి పోతానికి సందు, అట్లా కనపడేదే మా ఇల్లు. రండి ఒకసారి. ఎట్లా అండి, ఫస్ట్ మీకు ఏంటంటే చిన్న ఇగో మీకు చెట్టు చెప్పలేదు కదా, దీన్ని తమ్ముడు అనేది. నేను ఇది తమ్ముడు, నేనే కాదు అది. చేసిన దీన్ని తమ్ముడు అనేది. ఇగో ఈ పక్కనేమో మెట్లు, చిన్న మెట్లు ఉంటాయి. ఇక ఇది కిచెన్, మీకు తర్వాత చూపిస్తా. ఇగో ఇక్కడ చూసిలు కదా, ఇగో సైకిల్ మూలాన పడ్డది. ఇది నాదే సైకిల్. నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి. వాడు పక్కనేమో అటు మా అమ్మమ్మ ఇల్లు, ఇది మా సింతాతో ఇల్లు. ఈ కట్టెలేమో పొయ్యిలో పెట్టుకోవడానికి, నీళ్ళుగా పెట్టుకున్నాడు అటు ఇటుగా ఉంటాయి కదా, అట్లా. ఈ బండి కవర్ ఇది మా నాయనది. దానికి లోపలికి పోయి చూపిస్తా మా ఇల్లుని. చూసిరు కదా ఫ్రెండ్స్, మరి ఇగో ఇప్పుడు నేను నిలబడ్డదే మా ఇల్లు. ఏమనుకోకరి కొద్దిగా ఊళ్ళో ఇల్లు అంటే మరి ప్రవీణ్ మరి జబర్దస్త్ చేస్తాడు, శ్రీదేవి డ్రామాకంలో చేస్తాడు, పెద్ద ఇల్లు ఉంటుంది అది అనేసి ఏమనుకోకండి. అంతేం లేదు, ఏదో చిన్నపాటి ఇల్లు. ఆ స్తోమత తగ్గట్టు కట్టుకున్నాము ఇల్లు. అని అంటే నేను చిన్నపిల్లగానే అప్పుడు, మా అమ్మ ఇష్టపడి కట్టుకున్నది అన్నట్టు. ఇక ఇక్కడనే ఉండిపోయాను. మా నాన్న, నేను, మా అన్నయ్య, ఇప్పుడు రీసెంట్గా మా అన్నకి పెళ్ళైంది కాబట్టి మా వదిన, మళ్ళీ అలాగే మా బాపమ్మ, మేమే ఉంటాం. అలాగే ఇప్పుడు చూపించలేదు కదా, ఇగో మా నిక్కి తల్లి కూడా ఉంటుంది ఇక్కడనే. మా నిక్కి, మా ఇల్లు ఇది. ఇప్పుడు రండి ఇద్దా దానికి ఇట్లా. ఇప్పుడు ఇది నిలబడ్డది, ఇది కిచెను. ఇక మన కిచెన్ అంతా నీట్గా ఏముండదు, ఏమనుకోకర్లి. ఎందుకంటే కొద్దిగా మా కిచెన్ ఇట్లనే ఉంటుంది. కొద్దిగా చూస్తే దడుచుకుంటారు, భయపడకరి, బాగానే ఉంటుంది. లైట్ ఎత్తాలి బయటది. చూసిరు కదా, ఇది కిచెన్. ఎట్లా లోపలిదా ఇది కిచెను. ఇక్కడ గిన్నెలు పెట్టినాం. ఈ పక్కన పొద్దున చాయ్ చేసిళ్ళు, ఆ గిన్నె గడగలు ఇంకా అట్టనే ఉన్నది. ఇక ఇవన్నీ మా వదిన ఇడిదే. ఈ పక్కన మిషన్ ఉంటుంది. మా వదిన మిషన్ కుడతానని తెచ్చుకున్నది కానీ కుట్టలే, అటనే ఉంచింది. బాగానే కుడుతుంది, తిరగల మరగలు అటు ఇటు వేసి. బాగానే కుడుతుంది, తిరగల మరగలు అటు ఇటు వేసి. ఇదైతే కిచెను. లోపలికి పోతే మా ఇల్లు ఇంకెట్లున్నదో చూపిస్తా. చూసిళ్ళు కదా, ఇగో అదైతే కిచెను. మరి లోపలికి పోతే మా ఈ 2 రూమ్లు మొత్తం. ఇగో ఇట్లా ఈ రేకులో కూడా కలర్ నేనే వేసిన. కలర్ రేకులు తెద్దామంటే లేవని బ్లూ కలర్ తెచ్చి నేనే కలర్ వేసిన మా రేకులకి. ఈ ఫస్ట్ రూమ్లో ఏంటంటే కూర్చోవడానికి ఇది మా బాపమ్మ మంచం. ఏమో మా అన్నోళ్ళ బెడ్లు. మా అన్నకి పెళ్ళైంది కదా, డెకోల మంచాలు పెట్టిళ్ళు మా అన్నకి. ఈ మా అన్న బెడ్లు. ఇక నేను ఫస్ట్ మా ఇంటి కోసం కొన్నది ఏంటంటే టీవీ. ఎందుకంటే ఒక పెద్ద టీవీ ఉండాలనేసి 55 ఇంచెస్ టీవీ తీసేసుకున్నా. మన హైదరాబాద్లోనే మన దసరాకి, అంటే ఈ దసరా కాదు, లాస్ట్ అంటే ఆ పైన దసరాకి తీసుకొని మా నాన్నకి ఇచ్చిన గిఫ్ట్గా. ఇప్పుడు మా వదిన వాళ్ళది పెండింగ్ పెట్టింది, మనది కాదు. ఇగో మీకు చూపించలేదు కదా, ఇది నేను రాజుల కొత్త పెళ్లి కాడ చదువుకున్నప్పుడు 10th క్లాస్ చదివేటప్పుడు ఇచ్చిన షీల్డ్. దుమ్ము పట్టింది, మనం ఇక్కడ ఉంటలేం కదా, ఏం చూస్తారేమో. ఇవన్నీ నేనే కొన్నప్పుడు బొమ్మలు. ఇంకొకటి మా తాత ఈయనే. ఇక నేను ఈ ఫోటోలు వేములవాడ దేవుని దగ్గరికి పోతే చేయించిన. ఈయన నాకు అంటే నేను ఆ ఇండస్ట్రీకి రావడానికైనా కారణం.
ఇంకొకటి ఈ నాటకాల ఫీల్డ్కి దింపిందే మా తాతను చూసి నేను దిగిన, ఎందుకంటే ఆయనే నాకు అన్నీ నేర్పించిండు. కొద్దిగా అంతా చిందరవందరు ఉన్నది, ఏమనుకోగలది ఇక అట్టనే ఉంటుంది. ఇక పైన నా చిన్నప్పటి ఫోటోలు ఉంటాయి, తీర్చాడు అంతే, ఎక్కడెక్కడో పెట్టిళ్ళు. ఇగో దుమ్ము పట్టింది మొత్తం. ఇది నా చిన్నప్పటి ఫోటో. చిన్నప్పుడు చూసి ఎంత క్యూట్గా ఉన్నా, చిన్నప్పుడు క్యూట్గానే ఉన్నా, పెద్ద పెరిగినాక కూడా క్యూట్గానే ఉన్నా. ఇది నేను గుజరాత్లో ఉన్నప్పుడు, అంటే నేను మా అమ్మ వాళ్ళు అప్పుడు చిన్నప్పుడు గుజరాత్లో ఉన్నారు, సూరత్లో పనిచేసిండు. గుజరాత్లో పెరిగినా కానీ హిందీ రాలేదు నాకు. ఇది నా చిన్నప్పటి ఫోటో. ఇక రాలో ఇక్కడ ఇగో ఇగో మా 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 నాన్న, మా అమ్మ, ఈ ఫోటోలు ఇంకా చాలా ఉండే. మన ఇది లోపల ఇది కరెంటు చేయించేటప్పుడు తీసేసినామని. ఇది మా అన్న వాళ్ళది పెళ్ళిది. ఇగో ఈ పక్కన ఉన్నది మా అమ్మ ఫోటో. అంటే మా అమ్మది ఎప్పుడంటే 10th 6వ నెల 10వ తారీఖు నాడు 2010 6వ నెల 2010 6వ నెల 10వ తారీఖు రోజు చనిపోయింది మా అమ్మ. చూడు, ఒకటే నెల పుట్టినరోజు కూడా 6వ నెలలనే, 6వ నెల 3వ తారీఖు మా అమ్మ పుట్టినరోజు అయిపోయింది. ఇక 10వ తారీఖు చనిపోయింది అనమాట. అంటే ఇప్పుడు పుట్టినరోజుకి ఇట్లా సరిపోయేది. అదేరా మా అమ్మ కొద్దిగా, మా అమ్మ ఫీజు నా ఫీజు ఒకేలాగా ఉన్నట్టు, ఎందుకంటే కొంత చాలా మంది చూసినట్టు. తర్వాత కొద్దిగా మా నాన్న కోరికలు అంటే నాకు మొక్కొచ్చింది మా నాన్నకి. ఇది మీ సూరత్లో దిగిన ఫోటో, అంటే మా నాన్న సూరత్లో చేయించింది ఫ్రేమ్ని. వీడేమో మా అన్న. వీడు మొత్తం వీడు ఎట్లనంటే చూసి కదా, వాడు ఫారెన్ వాళ్ళు ఉంటారు చూసినావా, అట్లున్నాడు. ఈ పక్కన ఉన్నది నేను, మా అమ్మ, మా నాన్న. ఇకరా ఇక పైన అన్నీ మా అన్న వాళ్ళ గిన్నెలు అవన్నీ సిల్పుల మీద ఉన్నాయి. లోపలికి పోతే ఇది ఇంకొక రూము. ఇవన్నీ బియ్యం బస్తాలు. అంటే ఊళ్ళో ఇక మనం పొలం పని చేసుకుంటాం కాబట్టి ఇక మాకు పొలం ఏం లేదు, మా నాన్న వాళ్ళు కొన్నయ్యి. ఇక ఎప్పుడన్నా నేను వస్తే పడుకోవడానికి ఇది మంచం, అది మా నాన్న మంచం. ఇప్పుడైతే ప్రజెంట్ కిందనే పడుకున్నా. ఏమో నేను మా నాన్న మాకు బట్టలు పెట్టుకుంటానికి ఏం లేవనేసి ఫస్ట్ తీసుకున్న బీరో ఇది. తీసుకున్నాం 6,000 ఈ బీరో. ఇదేమో మా అన్నకి పెళ్ళికి పెట్టిన బీరో. ఇక నేను డ్రామాలకు వెళ్ళిన చూసినా, ఇక ఈ సామాన్ అంతా ఇక ఇందులో ఉన్నాయి చూసింది కదా. ఈ సంతకాలన్నీ నా సామాన్లే. అప్పుడు నేను డ్రామాకి వెళ్ళినప్పుడు వీళ్ళ దాచిపెట్టుకునేది అన్ని సామాన్లు. ఇప్పుడు కూడా కొన్ని ఉన్నాయి, కొన్ని లేవు. ఇగో ఇదేమో దేవుడు. ఇక దేవుని మా నాన్న వాళ్ళు, మా అన్న ఇక్కడ పూజ ఎక్కువ చేస్తారు కొద్దిగా. మా ఇది మళ్ళీ బయట చూపిస్తాప. బయట మాకు చాలా పీస్ఫుల్ ప్లేస్ ఉంటుంది. అదేంటంటే ఇదంతా మా ప్లేసే. ఆడ కనపడుతుంది జిన్న చెట్టు, అది నేనే పెట్టిన. చింతపలక చెట్టు నేనే పెట్టిన. ఆ నిమ్మ చెట్టు నేనే పెట్టిన. అక్కడ సైడ్ ఏమో వాష్రూమ్, అంటే మన బాత్రూమ్ లెట్రూమ్ అటు పెట్టినాం. ఈ చిన్న గుడిసె దేనికంటే ఈ మన ఇంటికాడ కోళ్ళు గిట్లా ఉన్నా, లేకపోతే మా అన్న బండి, మా నాన్న బండి లోపల పెట్టుకోవడానికి ఎప్పుడన్నా వర్షం గిట్లా పడితే, వర్షాకాలంలో ఇంకొకటి పొయ్యి గిట్లా పెట్టుకుంటారు కదా, పొయ్యి పెట్టుకోవడానికి వేసింది. దాన్నేమో కూలర్ కట్టినాం ఆ మూలకి. ఇక ఆ మూలనేమో హౌజు. ఇక ఇదే మా ఇల్లు. చూపిస్తానన్నా కదా. ఇక అంటే మనం అంతగా ఇంకా ఏం చేయలే. ఏమన్నా చేస్తే ఫ్యూచర్లో ఇంకా కొద్దిగా మంచిగా డిజైన్ చేసుకొని మంచిగా కొద్దిగా ఇక మార్చుకోవాలని ఆశ ఉన్నది. మారుస్తా ఎట్లనైనా దీన్ని చేపిస్తా. ఎప్పటికైనా మీ సపోర్ట్ నాకు కావాలి. మీరు ఎప్పుడు నన్ను ఇలానే సపోర్ట్ చేయాలనేసి కోరుకుంటూ, మీ సపోర్ట్ తోటి నేను ఇంకా ఎంతో ముందుకు వెళ్తా. కాబట్టి నా ఛానల్ని ఎప్పుడు వాచ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.